రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో బస్సు పాసులు జారీ చేస్తున్నారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే 100% చూపు లేని వారు లేదా 69% పైగా వైకల్యం ఉన్న వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ప్రతి నెల 6,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి దివ్యాంగుల శక్తి అనే పథకం అనే పేరు పెట్టి ఈ నెల 18న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సదుపాయాన్ని ఈ పథకం ద్వారా కల్పించడం జరిగింది. వీటిల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ అనే 5 రకాల బస్సుల్లో కూడా దివ్యాంగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా 100% కళ్ళు కల్పించిన వారికి, 69% కంటే శారీరక మానసిక వైకల్యం ఉన్నవారికి, వారితోటి వచ్చే సహాయకులకి అంటే వీరికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడంతో పాటు 100% కళ్ళు కల్పించిన వారికి, అదేవిధంగా శారీరక మానసిక వైకల్యం 69% కంటే ఎక్కువ ఉన్న వారికి సహాయకులుగా వచ్చే వారికి కూడా 50% బస్సు ప్రయాణికులకి ఛార్జీలో రాయితీ కల్పించే పథకాన్ని దివ్యాంగ శక్తి పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 12,70,000 మంది దివ్యాంగులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకం కింద ఎవరికైనా సరే ప్రయోజనం పొందాలంటే, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ వారు జారీ చేసినటువంటి బస్సు పాస్ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో దివ్యాంగులందరికీ కూడా బస్సు పాసులు మంజూరు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే దీనికి అర్హత కలిగి ఉన్నారో వారు అంటే 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగి సదరన్ సర్టిఫికేట్ పొందినవారు ఆ సదరన్ సర్టిఫికేట్ని, అదేవిధంగా 2 ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొని ఆ ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి ప్రత్యేక కౌంటర్కి వెళ్తే అక్కడ వారి పత్రాన్ని పరిశీలించి 100 రూపాయలు కట్టించుకుని వాళ్ళకి పాస్ జారీ చేయడం జరుగుతుంది. ప్రయాణ సందర్భంలో ఈ పాస్ ఒక్కటే చూపిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆర్టీసీ వారు జారీ చేసే ఈ పాస్తో పాటు డిజిటల్ పాస్ను కూడా జారీ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిజిటల్ పాస్ అంటే ఆర్టీసీ వారి మొబైల్ యాప్లో కానీ, అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా కానీ డిజిటల్ పాస్ను పొందే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ డిజిటల్ పాస్ పొందిన వారు ప్రయాణ సందర్భంలో వారి దగ్గర ఉన్నటువంటి డిజిటల్ పాస్తో పాటు అదేవిధంగా వారికి ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ని కూడా ప్రయాణ సమయంలో కండక్టర్ గారికి చూపించవలసి ఉంటుంది. కాబట్టి